హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మనం ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ మాంగా ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇందులో అయితే మొత్తం 2 అప్పర్ మూన్ ఫైట్స్, ఎంతోమంది బ్యాక్ స్టోరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం 6 ఎపిసోడ్స్లోనే కంప్లీట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో వచ్చేసి సన్ రైజ్ ఫౌండింగ్ ఆర్క్ని అయితే మొదలు పెడదాం. మూజాన్ ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత డెమోన్ స్లేయర్స్ అందరూ మూజాన్తో తెల్లారి దాకా ఫైట్ చేయాలి. అంతేగానే దీనికి సన్ రైజ్ ఫౌండింగ్ ఆర్క్ అని పిలుస్తారు. ఈ ఆర్క్ 184 చాప్టర్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. 206 వరకు అయితే ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పార్ట్ 1 అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 వచ్చే వీకెండ్కి వస్తుంది. అంతటితో డెమోన్ స్లేయర్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టుంటే రీక్యాప్ వీడియోస్ అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మాంగా ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి చూసండి. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ముందు ఎపిసోడ్లో అంటే ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్లో ఏం జరిగిందో చూద్దాం. అప్పర్ 4 నాకిమే అయితే లోవషిరా ఇంకా సర్పెంట్ షిరాతో అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ మూజా టమయోని చంపేసి తప్పించుకుంటాడు. ఇషిరో నాకిమే బ్రెయిన్ హ్యాక్ చేసి ఇన్ఫినిటీ క్యాజిల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు అయితే పాడేస్తాడు. ఇక్కడ నుంచి అయితే సన్ రైజ్ ఫౌండింగ్ ఆర్క్ అయితే మొదలవుతుంది. చాప్టర్ 184 బ్రేక్ అవే. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరోకి మెల్లగా అయితే మెలకు అయితే వస్తుంది. చుట్టూ తీస్తే వాళ్ళంతా బయటకు వచ్చారని తెలుస్తుంది. కానీ వాళ్ళంతా పేలిపోయిన మ్యాన్షనస్ దగ్గరికి అయితే రాలేదు. బ్రెయిన్లో మూజాన్కి ఇషిరోకి ఫైట్ అయినప్పుడు ముషిరో అనుకున్న దానికంటే ప్లేస్ కొద్దిగా దూరంగా ఒక సిటీలో అయితే పడేస్తాడు. కిరియా ఇంకా తెల్లవారడానికి ఎంత సమయం ఉందని అయితే చూస్తాడు. చెక్ చేసి వస్తే ఇంకా గంటన్నర సమయం ఉంటుంది. కాకి కాకిలతో ఇంకా గంటన్నర సమయం ఉంది తెల్లవారడానికి అని చెప్తారు. అంటే తెల్లవారేదాకా మూజాన్తో గంటన్నర వరకు ఫైట్ చేయాలి. స్నేకషిరా, లోవషిరా, టాంజిరో అందరూ సేఫ్గానే ఉంటారు. టాంజిరో మూజాన్ ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మూజాన్ ఒక రాళ్ళ మధ్యలోంచి 7-8 టెంటికల్స్తో భయంకరంగా విధ్వంసం సృష్టించి దాని నుంచి అయితే బయటకు వస్తాడు. తెల్లవారేదాకా నన్ను ఇక్కడ ఉంచుదాం అనుకుంటున్నారా, మీకు దమ్ముంటే ఆపండ్రా అని చెప్పి మూజాన్ అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ 3rd ఫామ్, బ్రీత్ ఆఫ్ ద లవ్ 2nd ఫామ్, బ్రీత్ ఆఫ్ ద వాటర్ 8th ఫామ్. అలా మూజాన్ మీద అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తాడు. కానీ మూజాన్ తలకి ఏం కాదు. అది చూసి అందరూ షాక్ అవుతాడు. ఏంటి వీడు, మనం కట్ చేసాంకా, కట్ అవ్వలేదా ఏంటి? లేదు, మనం పక్కా కట్ చేసాం. కానీ రాక్షసుడు కట్ చేసిన మరుక్షణానికే హీల్ అయిపోతున్నాడు. గైస్, మూజాన్ హీలింగ్ పవర్స్ చూశారు కదా. ఇలాంటి వాడికి బాడీ మీద కొడితే ఇంకేం వస్తుంది, వీళ్ళని జాగ్రత్తగా ఆపుకోవడమే. ఇంకా ఓన్లీ ఆప్షన్ తెల్లవారే వరకు ఫైట్ చేయడమే. అలా మన ముగ్గురు హషిరాలు ఫైట్ చేస్తూ ఉండగా మూజాన్ చాలా దగ్గరికి వచ్చి ఒక పెద్ద అటాకే చేస్తాడు. ఆల్మోస్ట్ ముగ్గురు ఒకే దెబ్బకి అయితే చనిపోతారు. కానీ అప్పుడే డెమోన్ స్లేయర్ కాప్స్ వచ్చి వాళ్ళ ప్రాణాలు తెగ పెట్టి మీ హషిరాస్ని అయితే కాపాడతారు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, హషిరాలు మనల్ని ఎంతో కాలం కింద కాపాడారు, వాళ్ళ రుణం తీర్చుకుంటే సమయం వచ్చింది, మూజాన్ని ఢీ కొట్టే మనుషుల బాధ్యత మనదే. అలా డెమోన్ స్లేయర్లో ఉన్న ఒక కాప్ అయితే డెమోన్ స్లేయర్స్ అందరినీ మోటివేట్ చేసి కాపాడిస్తారు. ఇంకా క్రమంలో చాలామంది చనిపోతారు. ఇంకా ఈ సీన్ కానీ యానిమేషన్ అవుతే గూస్ బంప్స్. ఇంకా అంతమంది చనిపోవడం చూడలేక టాంజిరో ఛార్జ్ అయ్యి అటాక్ చేద్దామని వెళ్తాడు. కానీ ఎందుకో తెలియదు కానీ రక్తం కక్కుని అయితే కింద పడిపోతాడు. ముందుగా ఎవరు పోతారు, వాళ్ళు ఇంకా చాలా లక్కీ. నా చేతిలో పోకపోతే నా చేతిలో వాళ్ళ కుక్క చావు చేస్తారు. ఒక్కసారి అందరూ అటే పక్క చూడండి అని చెప్పి మూజాన్ టాంజిరో నుంచి పెడతాడు. టాంజిరో కన్ను ఘోరంగా ఉబ్బిపోయి చాలా దరిద్రంగా అయితే తిరుగుతుంది. నా అటాక్స్లో నా రక్తాన్ని వాడా, నేను వారికి చాలా బ్లడ్ ఇచ్చా, వాడి డేమోన్ కింద మారలేడు, వాడి దాన్ని విశ్వం కింద కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడితో అయితే చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. చాప్టర్ 185 నెజుకో వేకప్. టాంజిరో చావు బతుకుల్లో ఉంటాడు. ఇంకా ఫైనల్లీ ఒరటోటాకా దగ్గర ఉన్న నెజుకో అయితే నిద్రలేస్తుంది. ఒరటోటాకా అయితే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే నెజుకో అయితే బయటికి వెళ్ళి పరిగెట్టేస్తుంది. అక్కడ కాపలా ఉన్న టెంగెన్ ఇంకా రెన్గోకు వాళ్ళ ఫాదర్ క్రియాకిని అయితే ఏం చేయాలని అడుగుతారు. అసలు నెజుకో మారిందా, అసలు ఇంకా డీమోన్ కిందే ఉందా అని అయితే ఎవరికి క్లారిటీ అయితే రాదు. అందుకే క్రియా కూడా ఏం చేయాలో తెలియలాగా టెన్షన్ పడిపోతాడు. ఏదైతే ఏమైంది, నువ్వు నిద్ర లేచిన వెంటనే ఏది అనిపిస్తే అది చేయమని నెజుకోకు చెప్పిన కుగుయాషి మాటలైతే వినబడతాయి. ఇంకెవరికి నెజుకోను ఆపమని ఆర్డర్ అయితే ఇవ్వడు. నెజుకోకు ఫాలో అవుతున్న ఒరటోటాకి నెజుకో స్పీడ్ చూసి షాక్ అవుతాడు. అది చూసిన ఒరటోటాకి అయితే నెజుకో ఇంకా డెమోన్ కింద ఉంది, టమాయో ఇచ్చిన మందు అయితే పనిచేయలేదు. ఒరటోటాకి అయితే భయపడతాడు. అలా నెజుకో పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ముగ్గురు హషిరాలు మూజాన్తో బీభత్సంగా అయితే ఫైటింగ్ అయితే చేస్తారు.
కానీ మూజాన్ చేసే అటాక్స్ చాలా గట్టిగా తగులుతాయి. అందరికీ మార్క్స్ వచ్చినాయి కదా, చూస్తే మీరు ఇంకా ఈజీగా పోయేలా లేరు. వాళ్ళ ముగ్గురులో మిత్సుగురి పైన అయితే ఘోరంగా అటాక్ చేస్తాడు. తను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ మూజాన్ అటాక్స్ని అయితే తప్పించుకోలేకపోతుంది. ఇంకా మూజాన్ టెంటికల్స్ని నరకడం కాదు, డైరెక్ట్ బ్లాస్టే. మీరు తెలిసే ఉంటుంది. ఇంకా గ్యూమా అయితే ఫైట్లోకి అయితే వచ్చాడు. కుకుషిబోని చంపిన హషిరావే కదా నువ్వు అంటాడు. గ్యూమని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడు సడన్గా సనెమి వెనకాల నుంచి నిలువుగా కట్ చేసి పెట్రోల్ పోసి మూజాన్ అయితే తగలపెట్టేస్తాడు. అరే మూర్ఖుడా, ఏం చేస్తున్నావురా నువ్వు? నీలాటోళ్ళతో రూల్స్ ఫాలో అయ్యి ఫైట్ చేస్తారా అని సనెమి అంటాడు. గాయస్, ఇంకా 5 హషిరాలు మూజాన్తో ఫైట్ చేస్తారు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. గ్యూ టాంజిరోని తీసుకెళ్ళి హీల్ చేయమని అయితే చెప్తాడు. మొరటా అని పిలిచి అయితే చెప్తాడు. మొరటా అని గ్యూ గట్టిగా పిలిచేసరికి తన పేరు ఇంకా గ్యూమైకి గుర్తుంది కదా అని లోపల చాలా మురిసిపోతాడు. గైస్, మీరు మొరటా గురించి అయితే పూర్తిగా మర్చిపోయి ఉంటారు. గ్యూతో ఫైనల్ సెలక్షన్తో అయితే ఉంటాడు. సీజన్లో నటకోరో మౌంటైన్ దగ్గర కూడా వీడు వస్తాడు. వీడు అసలు ఎలా బతికాడు రా బాబు, ఇన్ఫినిటీ క్యాజిల్లో బాగానే బతికాడు వీడు. ఇంకా చేస్తే తెల్లవారుతుంది. ఏంటి తెల్లారిందా? అప్పుడే నాకేంటి అసలు ఏ స్మెల్ తెలియట్లేదు అని టాంజిరో అంటాడు. చాప్టర్ 186 ఓల్డ్ మెమరీస్. మీరంతా కన్ఫ్యూజ్ అయి ఉంటారు టాంజిరో అసలు ఏం కలగంటున్నాడని. అది మనకి ఈ చాప్టర్లో తెలుస్తుంది. టాంజిరో కొద్దిగా తనలాగే ఉంటాడు, కానీ కొద్దిగా పెద్దవాళ్ళే ఉంటాడు. చుట్టూ అంతా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న పాప టాంజిరోని నాన్న అని పిలిచి దూరంగా ఉన్న ఒక వ్యక్తిని అయితే చూపెడుతుంది. అక్కడ నుంచింది ఎవరో కాదు, సన్ బ్రీతింగ్ యూజర్ యూరిచి. టాంజిరో, నా మాటలు వినిపిస్తున్నాయా అని మొరటా టాంజిరోని లేపాలని చూస్తాడు. అప్పుడు ఒక డెమోన్ స్లేయర్ వచ్చి ఇలా అంటాడు. మొరటా, అక్కడ యూషిరో పడి ఉన్నాడు, నువ్వు టాంజిరోని లేపలేవు. అదే యూషిరోని తెస్తే ఏదోటి చేస్తాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ వెంటనే యూషిరోని కాపాడదామని మొరటాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంక మళ్ళీ మనం కళ్ళకైతే వచ్చేస్తాం. టాంజిరో పక్కన యూరిచి అయితే కూర్చొని ఉంటాడు. అప్పుడు యూరిచి టాంజిరోతో ఇలా అంటాడు. నేను ఎవరో ఒకరితో అయితే మాట్లాడాలనుకున్నా, నువ్వు షువైకు అయితే గుర్తొచ్చారు, అందుకే మీ దగ్గరికి వచ్చా అని అంటాడు. అప్పుడు టాంజిరో 13th ఫామ్ గురించి యూరిచి చెప్తాడేమో ఎదురు చూస్తాడు. అలాగా, మిమ్మల్ని కలిసి 2 సంవత్సరాలు అవుతుంది, మీరు బాగున్నారా? అప్పుడు టాంజిరో ఇలా అంటాడు. అప్పుడు టాంజిరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన ప్రమేయం లేకుండా ఏదో యూరిచి ముందే తెలిసినలాగా నార్మల్గానే మాట్లాడతాడు. గైస్, అప్పుడు టాంజిరోకి అర్థమవుతుంది తను యాక్చువల్గా తన పూర్వీకుల బాడీలో అయితే ఉన్నాడని. మనసులో ఏమనుకున్నా తను బయటికి చెప్పలేడు, ఎందుకంటే తన పూర్వీక కాలంలో ఉన్నాడు కాబట్టి. టాంజిరో ఒక 5 years బ్యాక్ ఉన్న స్టోరీని అయితే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో అయితే చూస్తాడు. గైస్, అప్పట్లో యూరిచి ఏం చెప్పారో ఇప్పుడు నేనైతే మీకు చెప్తా. యాక్చువల్గా మనం అప్పర్ మూన్ 1 స్టోరీ విన్నప్పుడు అప్పర్ మూన్ 1 సైడ్ మాత్రమే చూసాం. ఇప్పుడు యూరిచి సైడ్ చూస్తాం. ఇప్పుడు అదే కథ షుబియోషికి అయితే చెప్తాడు. నిన్ను మళ్ళీ చూడడం నాకు కూడా సంతోషంగా ఉంది షుబియోషి. నీలా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే నాకు కూడా సంతోషం వస్తుంది. ఈ ప్రపంచం ఎంతో అందమైనది. అలాంటి ఒక ప్రపంచంలో నేను ఒక వరం కింద పుట్టా. మా అమ్మకు దేవుడు అంటే చాలా ఎక్కువ భక్తి. ఎప్పుడూ ఈ ప్రపంచంలో మార్పు రావాలని కోరుకుండేది. తను ఎప్పుడు సూర్యదేవుడికైతే పూజించేది. తన ఈ రింగ్స్ కూడా ఇచ్చింది. మా అన్నయ్య కూడా చాలా మంచివాడు. మా నాన్న మా అన్నయ్యని నన్ను ఎప్పుడు కలొద్దని చెప్పినా కూడా మా అన్నయ్య ఎన్నోసార్లు నన్ను కలవడానికి వచ్చేవాడు. అవేం పట్టించుకోకుండా మా అన్నయ్య నాకు ఒక ఫ్లూట్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. నన్ను పుట్టుకతోనే చంపుదాం అనుకున్నారు. మా అమ్మ వల్ల నేను ఇంకా బతికున్నా. ఇంకా అలాంటిది మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. అలా పారిపోతూ రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళ పరిగెడుతూ వెళ్ళిపోయేవాడిని. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత సేమ్ నాలాంటి ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని అయితే కలిసా. తన ఫ్యామిలీ ఒక డిసీజ్ వల్ల చనిపోయి తను ఒక అనాథ అయిపోయింది. ఆ విషయం తెలిసిందా నేను మీతో ఇంటికి రావచ్చని అడిగా. తను ఎంతో ఆనందంతో నన్ను ఇన్వైట్ చేసింది. ఇంకా ఆ రోజు నుంచి మేము కలిసి ఉన్నాం. తన పేరు యూటా. రాత్రి పగల్లో తేడా లేకుండా ఇంకా మాట్లాడుతూనే ఉండేది. ఇంకా కలిసి ఒకే దగ్గర జీవించే వాళ్ళం. గైస్, ఇదన్నమాట జరిగింది. యూరిచి ఇంటి నుంచి పారిపోయిన తర్వాత యూటా అనే అమ్మాయితో కలిసి ఉండేవాడు. తనకి తెలిసింది ఏంటంటే అదృశ్య లోకం తనకు తప్ప ఇంకెవరికీ లేదని ఆ పవర్ అనుకుంటాడు. అలా వాళ్ళు 10 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. యూటా ఇంకా తన ఫైనల్ మంత్ ప్రెగ్నెన్సీగా ఉండగా తనకి డెలివరీ చేయడానికి డాటర్ని తీసేయడానికి అయితే వెళ్తాడు. సూర్యాస్తమకెల్లా వస్తానని చెప్తాడు. ఇంకా మీకు తెలిసిందే ఇంకా డెమోన్ స్లేయర్లో ఏం జరుగుతుందో. వస్తానని చెప్పిన యూరిచి ఇంకా తిరిగిరాడు. యూరిచి దారిలో ఉన్న ఒక గాయపడిన ఒక ముసలానికి అయితే సహాయం చేయడానికి ఉండిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. ఇంకా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత యూటా రక్తం కక్కుకొని చనిపోయి ఉంటుంది.
తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు. ఘోరమైన విషయం ఏంటంటే యురిచి యూటా డెడ్ బాడీని చూస్తూ అలా 10 రోజులు అక్కడే ఉండిపోతాడు. ఆఖరికి ఆ కాలంలో ఉన్న ఫ్లేమ్ అషీరా వచ్చి ఇలా చనిపోయిన వాళ్ళని ఇలా ఉంచకూడదు, వాళ్ళకి చేయాల్సిన కర్మకార్యాలు చేయాలని యురిచిని లేపి తీసుకుని వెళ్తాడు. పాపం యురిచి ఎవరితో సంబంధం లేకుండా తన బిడ్డతో తన భార్యతో కలిసి ఉందామని అనుకుంటాడు. డీమాన్స్ వల్ల ఒంటరివాడైపోతాడు. ఆ తర్వాత ఈ భూమి మీద ఎలాగైనా డీమాన్స్ని పూర్తిగా అంతం చేయాలని యురిచి అనుకుంటాడు. ఇప్పుడు అషీరాలతో మూజాన్ డీమాన్స్తో రకరకాలైన స్టైల్స్ని వాడి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా యురిచి వాళ్ళకి అందరికీ బ్రీతింగ్ స్టైల్స్ ఉపయోగించిన తర్వాత వాళ్ళ బలం ఇంకా పెరిగిపోతుంది. అలా ఒకరోజు డైరెక్ట్ మూజాన్నే కలుస్తాడు యురిచి. అప్పుడు యురిచికి అర్థమవుతుంది తను ఈ భూమి మీద ఎందుకు ఈ పవర్తో పుట్టాడని. గైస్, యురిచి అయితే మూజాన్ అయితే ఫైట్ చూశాడు. ఇంకా వాళ్ళ ఫైట్ ఎలా ఉంటుందో చూసే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. చాప్టర్ 187 యురిచి వర్సెస్ మూజాన్. గైస్, ఈ మూజాన్ ఇంకా యురిచి ఇంట్రాక్షన్ అయితే మనం ఈ చాప్టర్లో చూస్తాం. మూజాన్ బ్రీతింగ్ స్టైల్స్ యూజ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకని యురిచితో చెప్తాడు. యురిచి మీదకి వెంటనే అటాక్ చేస్తాడు. యురిచి మూజాన్ ఫైట్ ఇంకా వేరే లెవెల్లో జరుగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ అలా జరగదు. యురిచి మూజాన్ని సెకండ్స్లో అయితే కైమా కొట్టేస్తాడు. అజీసుల్ హకం మూజాన్ని 7 బ్రెయిన్లు ఇంకా 8 హార్ట్స్ ఉంటాయని యురిచి తెలుసుకుంటాడు. అది చూసిన యురిచి షాక్ అయిపోతాడు. మూజాన్ సెకండ్లో నరికే యూజ్ చేసే టెక్నిక్ ఏదో కాదు, సన్ బ్రీతింగ్ 13th ఫామ్. ఇంకా సుమియోషి బాడీలో ఉన్న టాంజిరోకి ఆ 13th ఫామ్ గురించి క్లియర్గా ఎక్కడ చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. యురిచి మూజాన్ని పూర్తిగా అయితే చంపడు. తను చేసిన అటాక్స్కి మూజాన్ వణుకుపోతూ చేతులు కింద పడిపోతాయి. మోకాల మీద అయితే నిలబడతాడు. తన తల కింద పడుకోకుండా పట్టుకుంటాడు. ఇంకా కనీసం మూజాన్ తన బాడీని హీల్ కూడా చేసుకోలేకపోతాడు. మీకు మూజాన్ బ్యాక్ స్టోరీస్ అయితే ఈ సిరీస్లో గుర్తుండే ఉంటాయి. యురిచి అంటాడు కదా, మనిషి జీవితాలంటే నీకు ఎందుకింత చులకనా. అప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది ఎందుకు టాంజిరో ఇయర్ రింగ్స్ చూసి మూజాన్కి వచ్చపడిపోయేదని. ఇంకా ఎలాగైనా మూజాన్ అక్కడి నుంచి తప్పించుకుందామని చూస్తాడు. ఇంకా మూజాన్ పక్కన ఒక డీమోన్ అమ్మాయి అయితే ఉంటుంది. యురిచి తన వైపు చూస్తాడు. తర్వాత చూద్దాంలే అని చెప్పి మూజాన్ తన తలని బ్లాస్ట్ చేసుకుంటాడు. ఆ బ్లాస్ట్లో తన తల దాదాపు 1800 ముక్కలు అయితే అవుతుంది. అందులో యురిచి 1500 ముక్కల్ని ఆన్ ద స్పాటే నరికేస్తాడు. కానీ 300 ముక్కలు తప్పించుకుంటాయి. దెబ్బకి ఆ అమ్మాయి మూజాన్ కంట్రోల్ నుంచి అయితే తప్పించుకుంటుంది. యురిచి తన దగ్గరికి వెళ్ళి మూజాన్ గురించి అయితే అడుగుతాడు. ఇంకా తను ఆగకుండా మూజాన్ గురించి అంతా చెప్తుంది. ఇంకా మూజాన్ యురిచి బతుకున్నంత కాలం బయటికే రాడని చెప్తుంది. ఇంకా అలాగే తన పేరు టమోయో అని చెప్తుంది. ఇంకా తర్వాత యురిచికి మిత్సుకాట్సు మిగతా వాళ్ళలాగా డీమోన్ కింద మారిపోయాడని చెప్తారు. యురిచిని డీమోన్ స్లేయర్ కాప్స్ అందరూ తిడుతూ ఉంటారు. యురిచిని వదిలేసావని, టమోయోని చంపలేదని, సొంత అన్నయ్య డీమోన్ కింద మారాడని నానా మాటలు తిడతారు. యురిచికి మరణశిక్ష చేయాలని అంటారు. అప్పట్లో ఉన్న ఒబిషాకి ఫ్యామిలీ అయితే యురిచిని అర్థం చేసుకొని కాపాడతారు. పాపం ఇందులో యురిచి తప్పేం లేదని టాంజిరో అయితే బాధపడతాడు. అంతే కదా, ఎవరో టచ్ చేయలేని మూజాన్ని 3 చెరువుల నీళ్ళతో అయితే తాగించాడు. ఆఖరికి ఆ పిరికి మూజాన్ అయితే తలని తన ముక్కలు చేసుకొని తప్పించుకున్నాడు. అయినా అందులో 1800 పీసుల్లో 1500 పీసులని నరికాడంటే గ్రేట్ అని చెప్పాలి. అక్కడ టమోయో తప్పు కూడా ఏం లేదు కాబట్టి టమోయోని వదిలేస్తాడు. తన అన్నయ్య డీమోన్ కింద మారడానికి యురిచి పాత్ర ఏం లేదని మీకు ముందు వీడియోలో తెలుసు. అయినా యురిచి ఎంత బలవంతుడైనా నిందలు పడడం తప్పలేదు. ఈ కథ చెప్పడం పూర్తయిన తర్వాత సుమియోషి కూతురు యురిచి దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన ఆకాశానికి ఎత్తుకొని పుట్టలేని బుడ్డని సుమియోషి కూతురులో చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత చాలా ఎమోషన్ అయితే అయిపోతాడు. మూజాన్ చంపకపోవడం వల్ల ఇలాంటి పిల్లల జీవితాలు 100ల కాలం పోతాయని అనుకుంటాడు. ఇప్పుడు సుమియోషి యురిచితో ఇలా అంటాడు, ఓదారుస్తాడు. మీరెందుకో పనికిరాని ఏమనుకోకండి, మీరు కాపాడడం వల్లే నా ఫ్యామిలీ ఇంకా ఇలా ఉంది. అసలుకే మనం హీరో సెంటిమెంటల్. ఇదంతా చూసి యురిచిని ఓదార్దామన్నా ఏమీ చెప్పలేడు. అలా యురిచిని చూసి టాంజిరో కూడా బాధపడతాడు. చాప్టర్ 188. ఇంకా అక్కడితో కట్ చేస్తే మూజాన్ ఫైట్కి అయితే వస్తాం. మూజాన్ బీభత్సంగా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. మొత్తం 5 అషీరాలు మూజాన్ ఆపుతూ ఉంటారు. మూజాన్ దగ్గరలో చేరుకోలేకపోతారు. అప్పుడు మిత్సురి కావాలని తనకు తనే మూజాన్ డైవర్ట్ చేయాలని చూస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళు మూజాన్ మీద అటాక్ చేస్తారని, అలా మూజాన్ చేతుల్ని వెనక్కి లాగాలని చూస్తుంది. ఆ క్రమంలో తనకి చాలా పెద్ద గాయాలు అవుతాయి. అందులో మిత్సురి కావాలని ఎందుకు మిత్సురి అటాక్ ఆపలేకపోయింది. అప్పుడు వెంటనే అందరూ కలిసి మూజాన్ అటాక్ చేస్తారు. స్నేక్ అషీరా అషీరాని కాపాడి హీలింగ్ టీమ్కి ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్తుంది. మిత్సురి ఓబెనాయ్ని దయచేసి చావద్దని చెప్తుంది. యాక్చువల్లీ మిత్సురి అంటే ఓబెనాయ్కి చాలా ఇష్టం, కానీ తన గతం వల్ల మిత్సురికి
ప్రపోజ్ చేయలేదు. అసలు ఏం జరిగిందో స్నేక్ షీరా బ్లాక్ స్టోరీ ద్వారా తెలుస్తుంది. అసలు ఈ స్టోరీ చాలా ఘోరంగా అయితే ఉంటుంది. సో షార్ట్గా చెప్తా వినండి. ఓబెనాయ్ పుట్టడం ఒక సాడిస్ట్ ఫ్యామిలీలో పుడతాడు. తన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళంతా ఆడపిల్లలే. 300 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఓబిషికి అయితే పుడతాడు. వాడే మన ఓబెనాయ్. ఏదో ఒక జంతువును పెంచినట్టు ఓబెనాయ్‌నైతే పంజరంలో పెంచుతారు. రోజు మంచి భోజనం పెట్టేవారు కానీ ఏం సపుతాయం లేకుండా ఒక కుక్కలా చూసేవారు. రాత్రి అయితే తన దగ్గరికి ఏదో ఒక జంతువు పాక్కుంటూ వచ్చేది. ఆ శబ్దానికి రోజు భయపడేవాడు. అలా ఒకరోజు ఒక పెద్ద గదిలోకి అయితే తీసుకెళ్తారు. అక్కడ ఒక పెద్ద స్నేక్ డీమోన్ అయితే ఉంటుంది. అప్పుడు మొత్తం కథ అర్థమవుతుంది తనకి. ఆ స్నేక్ డీమోన్కి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఆహారంగా ఇచ్చేవారు. అలాగే అప్పుడప్పుడు బయట జనాలు కూడా బలిచ్చేవారు. అలా బలిచ్చిన వాళ్ళు డబ్బు బంగారం అయితే కొట్టేసేవారు వీళ్ళు. ఇంకా వాళ్ళు ఆ డబ్బు బంగారంతో వీళ్ళ ఫ్యామిలీ అంతా పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అయితే అయిపోయేవారు. చూసారా ఓబెనాయ్ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడో. ఓబెనాయ్‌ని ఇప్పటివరకు ఎందుకు చంపకుండా ఉంచారంటే చాలా ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి ఒక మగబిడ్డ అయితే పుట్టాడు. తనకి ప్రత్యేకమైన కళ్ళు ఉంటాయి. తన బ్లడ్ కూడా చాలా ప్రత్యేకం. పెద్ద అయ్యాక ఆగి ఒకేసారి తిందామని స్నేక్ డీమోన్ అయితే అవి ఎదురు చూస్తుంది. తినేటప్పుడు ఓబెనాయ్ తనలాగే తన మూతి కూడా ఉండాలని ఓబెనాయ్ మూతిని అయితే కోపిస్తుంది. ఆ రక్తాన్ని ఆ స్నేక్ డీమోన్ అయితే తాగేస్తుంది. ఇంకా ఎలాగైనా నరకాన్ని నుంచి బయటపడాలని ఓబెనాయ్ ప్రతిరోజు తన పంజరానికి చిన్న కన్నం పెడుతూ తప్పించుకోవాలని చూస్తాడు. తన పెంపుడు పాము కమరుమతో అయితే తప్పించుకుంటాడు. కానీ ఆ స్నేక్ డీమోన్ ఓబెనాయ్‌ని అయితే పట్టేసుకుంటుంది. ఇంక ఓబెనాయ్ తినేసే టైంలోపు అక్కడికి రెంగోకు వాళ్ళ నాన్న వచ్చి స్నేక్ డీమోన్ చంపేస్తాడు. తనలాగా తప్పించుకున్న వాళ్ళ అక్క దగ్గర తీసుకెళ్తే తను కూడా దగ్గరికి తీసుకోదు. ఓబెనాయ్ తప్పించుకున్నాడనే కోపంతో స్నేక్ పాము అయితే వాళ్ళ ఫ్యామిలీలో 50 మందిని అయితే తినేస్తుంది. పాపం ఓబెనాయ్ తన ప్రాణాల గురించి చూసుకుంటే తన వల్ల 50 మంది చనిపోయారని వాళ్ళ అక్క చాలా తిట్లు తిడుతుంది. ఇంకా అప్పటి నుంచి డెమన్ స్లేయర్ కార్ప్స్‌లో అయితే జాయిన్ అవుతాడు. ఇంకా తన ఫైనల్ గోల్ మూజాని చంపడం. ఇంకా తర్వాత తనతో కలిసి వచ్చే జన్మలో కలిసి ఉందామని అనుకుంటాడు. చాప్టర్ 189. మళ్ళీ మనం ఫైట్‌లోకి అయితే వస్తాం. స్నేక్ షీరా మూజాన్‌తో బీస్ట్ మోడ్‌లో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైట్ మధ్యలో గ్యూ అయితే తన కత్తిని వదిలేస్తాడు. సనేమి గ్యూకి మళ్ళీ కత్తిచ్చి ఈసారి ఫైట్ మధ్యలో నువ్వు జోన్ అవుట్ అయిపోతే నేనే నేను ఈసారి వేసేస్తాను అంటాడు. మళ్ళీ స్టార్ట్ అవుతారు. అలా ఒకళ్ళ ప్రమాదానికి వెళ్తే ఇంకొకరైతే కాపాడుతూ ఉంటారు. అలా కోఆర్డినేషన్తో ఫైట్ చేస్తుంటారు. ఇంత ఫైట్ జరుగుతుంటే జనాలు అటు పక్క వస్తారు కాబట్టి మన డెమన్ స్లేయర్ మెంబర్స్ అయితే మేము పోలీసులను ఒక రోడ్డు బాగాలేదు అని చెప్పి ఆపేస్తారు వాళ్ళందరినీ. ఫైట్లో మూజాన్ అటాక్ తగిలి అందరికైతే పాయిజన్ అయితే ఎక్కేస్తూ ఉంటుంది. అండ్ సడన్గా యూషిరో ఇంకా టమాయో దగ్గర ఉన్న పిల్లి మీకు గుర్తుంది కదా, ఆ పిల్లి వచ్చి అందరికైతే సిరమ్స్ అయితే ఇస్తుంది. అది చూసి మూజాన్ కూడా షాక్ అవుతాడు. ఇంకా సిరం తాగిన వాళ్ళందరికీ మూజాన్ టెంటికల్స్ అయితే విషయం అయితే పనిచేయదు. అది చూసి మూజాన్ కోపం వచ్చి ఆ పిల్లిని అక్కడే నరికేస్తాడు. ఏంట్రా ఎంతసేపు మీ ప్లాన్లు, ఇంకెంతసేపు నాతో ఆడతారు, త్వరగా చావంట్రా అని చాలా పెద్ద అటాక్ చేస్తాడు. ఓబెనాయ్ ముచ్చిరో తన ఖడ్గాన్ని రెడ్ కలర్లో మార్చాడు కాకి ద్వారా తెలుసుకొని ఓబెనాయ్ కూడా వాళ్ళ కత్తినైతే హీట్ చేస్తాడు. అది కూడా రెడ్ కలర్లో అయితే మారుతుంది. చాప్టర్ 190. చాప్టర్ స్టార్టింగ్లో ఓబెనాయ్ మూజాన్ని అటాక్ చేస్తుంటాడు. కానీ మూజాన్కి అయితే చిన్న గాయం కూడా తగలదు. యోమెస్ అనేమి ఇంకా ఇగురు చూసుకో అంటాడు. కానీ మూజాన్ అటాక్ చేసేటప్పుడు ఆల్రెడీ తన చైన్ ఎవరో నరికేసి ఉంటుంది. ఇగురు అయితే చైన్ నరకలేదు. కానీ ఎవరు నరికారో మూజాన్ కూడా తెలీదు. సంథింగ్ ఎవరో ఉన్నారు కానీ ఎవరైతే కనబడట్లేదు. ఒక కత్తి చాలా తేడాగా ఉంది. ఎవరు నరుకుతున్నారు, పరిగెడుతున్నారు, ఒకరు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు అని మూజాన్ అయితే కనిపెడతాడు. తీరా చూస్తే అది ఎవరో కాదు, కనావో జెనిట్సు లార్డ్ ఇనసుకే. ఓ మై గాడ్, వీడు చూసేశాడు. వీడేంటి ఇంత ఫాస్ట్గా మనకు కనిపెట్టేశాడు. లార్డ్ ఇనసుకే వస్తున్నాడు, తప్పుకోండిరా. ఏంటి మీరు బతికే ఉన్నారా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? నేను చావడం అసంభవం. నా దగ్గర ఈ పేపర్లు ఉన్నాయి, నన్ను ఎవడు రాపుతాడు అని చెప్పి ఇనుసుకే తన దగ్గర ఉన్న ఇన్విజిబుల్ పేపర్స్ అయితే చూపెడతాడు. ఆ ఇన్విజిబుల్ పేపర్స్ అయితే అందరికి ఇస్తాడు. ఇంక అందరూ ఆ పేపర్స్ వాడి అందరూ అయితే ఫైట్ చేస్తూ రెచ్చిపోతారు. ఆహా, రెడ్ బ్లేడ్తో కోస్తే వీడు కూడా తొందరగా హీల్ అవడా అని సనేమి అయితే అంటాడు. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్స్, బ్రీత్ ఆఫ్ ద థండర్ ఫస్ట్ ఫామ్, థండర్ క్లాష్ ఆఫ్ ద ఫ్లాష్, బ్రీత్ ఆఫ్ ద స్నేక్ థర్డ్ ఫామ్, లైట్నింగ్ కార్న్. అలా అందరూ కనబడకుండా అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మూజాన్కి అయితే పిచ్చి లేస్తుంది. ఇగురు రెడ్ బ్లేడ్తో బాగా అటాక్ చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు సరైన సమయానికి వచ్చారు. ఇంకా నా అటాక్ మొదలు పెట్టాలి అని గియోమై అంటాడు. అలా గియోమై ఒకదాన్ని ఒకటి కొట్టి
తన వెపన్స్ కూడా రెడ్గా మారుస్తాడు. ఇంకా డైరెక్ట్ ముజాన్ ఎగరేసేస్తాడు. టొమియోకో ఇట్రారా అని సనమి గ్యూని అటాక్ చేస్తాడు. కంగారు పడకండి, వాళ్ళ కత్తిలు రెడ్గా మార్చడం గల అంటాడు. ఇంకా కాస్కీ కాకులు ఇంకా తెల్లవారడానికి 1 గంట 3 నిమిషాలు ఉన్నాయని చెప్తుంది. ఇంకా సనమి ఏం పర్లేదు, వీడిని మేము పీస్ చేసేస్తామని అంటారు అని కాన్ఫిడెంట్గా అయితే చెప్తాడు. చాప్టర్ 191 కట్ చేస్తే మొరటా టాంజిరోకి అయితే ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తాడు. టాంజిరో చేతులైతే గట్టిగా అయితే బిగుసుకుంటాయి అన్నమాట. ఇంకా కట్ చేస్తే ముజాన్తో మ్యాజిక్ పేపర్ వార్స్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. కనావో జెనిట్సు నాకు కూడా రెడ్ కలర్ కత్తి కావాలి అని ఇనుసుకే ఫైట్ మధ్యలో అయితే అరుస్తాడు. ఒరే, ఆ కత్తి ఊరికే రాదురా, దానికి చాలా బలం ఉండాలి, నువ్వు ముందు ఫైట్ చేయి అని కనావో అయితే చెప్తుంది. ఓహో, ఈ పేపర్ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, కానీ బయట వాళ్ళు చూడలేరు. ఈ టెక్నిక్ నేను చాలా బాగా ఉపయోగించుకోవాలి. బ్రీత్ ఆఫ్ ద విండ్ 7th ఫామ్ స్ట్రాంగ్ విండ్ స్టిటికల్స్ అని చెప్పి సనమి చాలా పెద్ద అటాక్ అయితే చేస్తాడు. అండ్ గ్యోమై అడ్జస్ట్లో కనుక వెళ్ళి మూజాన్ని చూస్తాడు. అండ్ మూజాన్ ఆర్గన్స్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి వీడికి ఇన్ని గుండెలు ఇన్ని బొర్రలు ఉన్నాయి, అందుకనే నా వీడి తల నరికినా చావట్లేదు. ఇప్పుడు ఏం చంపాలంటే ఆ 12 చోట్ల ఒకేసారి అటాక్ చేయాలి. నాకు కనిపిస్తున్న ఈ లోకం ఇంకెవరికైనా కనిపిస్తే ఒకేసారి యూస్ చేసి వీడిని చంపొచ్చు. ఎగురో, బాగా ఫోకస్ అని గ్యోమై అయితే అరుస్తాడు. ఇంకా ఎగురో ట్రై చేస్తుండే ఒక్కసారిగా మూజాన్ బాడీ అంతా వాడికి ఎక్స్రేలో కనిపెట్టినట్టు అయితే కనబడుతుంది. ఇంకా వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే లోపలికి ఒక పెద్ద శబ్దం వచ్చి మొత్తం అంతా సైలెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న కాప్ నెంబర్స్ చూడగా మూజాన్ చాలా పెద్ద అటాక్ చేస్తాడు. అందరూ కాళ్ళు చేతులు తెగి కింద పడిపోయి ఉంటారు. గ్యోమైకి కాలు పోతుంది, గియూకి చేయి పోతుంది. ఇంకందరూ కింద పడిపోతారు. ఇంకందరూ ఆల్మోస్ట్ కురుబసరిపోతారు. కనావో ఒకతే స్పృహలో ఉంటుంది. ఇంకా మూజాన్ని చూసి ఏ అటాక్ చేయాలని వణుకుపోతూ ఉంటుంది. ఏ అటాక్ చేయాలో తెలియక కింద మోకాల మీద పడి ఉంటుంది. మూజాన్ చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఇంకా కనావోని మూజాన్ చంపడానికి దగ్గరికి వస్తాడు. అలా చెయ్యెత్తి కనావో నరికే లోపల బ్రీతింగ్ అలా మన హీరోయిన్ అయితే కాపాడతాడు. ఇప్పుడు చూసుకో హీరో నువ్వు అని నేనా, మూజాన్ ఇంకా చాలు, ఇక్కడతో ఇంకా ఆపే అని టాంజిరో చెప్తాడు. గాయస్, ఇంకా టాంజిరో అయితే లెగిసాడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో అయితే మనం ఫుల్గా ఇంకా అదే లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ కింద అయితే కన్సిడర్ చేసి ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇంకా 13th ఫామ్ గురించి టాంజిరోకి పూర్తిగా తెలిసిందా లేదా, టాంజిరో వర్సెస్ మూజాన్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుంది. ఈ వీడియో క్వశ్చన్ ఏంటంటే థండర్ బ్రీతింగ్కి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి తెలిస్తే కామెంట్ చేయండి.